Hello everyone. The question says sum of two positive numbers is 65 and the square root of their product is 26. Then what is the sum of their reciprocals? రెండు ధన సంఖ్యల మొత్తం 65 ఉన్నాయి. వాటి గుణఫలానికి వర్గమూలం 26 అయితే వాటి ప్రతిరూపాల మొత్తం లేదా విలోమాల మొత్తం ఎంత? వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో టూ నంబర్స్ ఉన్నాయి అన్నాడు కాబట్టి నేను ఆ టూ నంబర్స్ని ఏ అండ్ బి అని అజ్యూమ్ చేసుకున్నా అండ్ సమ్ ఆఫ్ టూ నంబర్స్ అని చెప్పాడు. సో నేనేం తీసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఈజ్ గివెన్ యాజ్ 65. స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ అంటే ఏ ఇంటూ బి is given as 26. So from that what I can assume AB is equal to, that means apply square root on both sides, squaring on both sides, 26 square 676. ఇక్కడ వరకు మనకి ఇచ్చిన ఇన్పుట్ అండి, ఇన్పుట్ నెంబర్ 1 అండ్ ఇన్పుట్ నెంబర్ 2. సో నెక్స్ట్ టైం అడుగుతున్నాడు మనకి సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్, ఏ యొక్క రెసిప్రోకల్ 1/a. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ b? 1/b is how much? Actually if you convert it into the simple form it will be a plus b by ab or b plus a by ab. And the thing is that here you know what is a plus b and you know what is a and b. You know both the things. So if you direct game chestanu, I'll simply substitute it here. Therefore the answer will be a plus b will be 65 by a into b will be 676. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. బట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద ఆప్షన్స్ యాక్చువల్లీ. సో ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆప్షన్స్లో నువ్వు చెక్ చేస్తే ఆల్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్. In any case, if all the numerators or denominators are getting repeated, then మనకి క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా అయిపోయింది. దట్ మీన్స్ ఇప్పుడు నా ఆన్సర్ ఏంటి అంటే మై ఆన్సర్ విల్ బి డినామినేటర్ 52, న్యూమరేటర్ విల్ బి సంథింగ్. డినామినేటర్ 52 అండ్ న్యూమరేటర్ విల్ బి సంథింగ్. అండ్ వాట్ ఈస్ దట్ సంథింగ్? ఐ హ్యావ్ టు గెస్ యాక్చువల్లీ. సో నువ్వు కరెక్ట్గా చెక్ చేస్తే ద ఆన్సర్, ద న్యూమరేటర్ వాల్యూ షుడ్ బి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 65. ఎస్ ఆర్ నో? న్యూమరేటర్ షుడ్ బి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 65. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ 65 యొక్క ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెక్ చేసుకో. వెదర్ ఓకే 1 ఈజ్ అ ఫ్యాక్టర్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, మనం వద్దాం. 3 ఈజ్ అ ఫ్యాక్టర్, 6 + 5 11 కాబట్టి ఇది 3తో డివైడ్ కాదు. దెర్ఫోర్ నేనేం తీసుకోవచ్చు అండి దీని నుంచి? దిస్ ఈజ్ నాట్ మై ఆన్సర్. నెక్స్ట్ 7 65 యొక్క ఫ్యాక్టర్ అవుతుందా? 7 టేబుల్లో 65 వస్తుందా? నో, దిస్ ఈజ్ నాట్ మై ఆన్సర్. ఇంకెన్ని మిగిలినాయి? ఓన్లీ 2 ఆప్షన్స్ మిగిలినాయి. సో 1 ఈజ్ 1 అండ్ అదర్ ఈజ్ 5. మరి 65 వన్స్ అయితే 65 into 52 676 అవుతుందా? నో, ఇట్ విల్ బి ఎ వెరీ హ్యూజ్ నంబర్. మళ్ళీ చెప్తున్నా, 65 వన్స్ అయితే 65 into 52 676 అవ్వాలి. ఇది అవుతుందా? నో, దిస్ ఈజ్ ఆల్సో నాట్ మై ఆన్సర్. దేర్ఫోర్ 5/52 షుడ్ బి మై ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.